శాంతి. మురళి తారీఖు డిసెంబర్ 23, 2024. సాకార బాబా గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మీరు రిఫ్రెష్ అయ్యేందుకు తండ్రి వద్దకు వస్తారు. తండ్రితో మిలనం చేయడం వలన భక్తి మార్గంలోని అలసటంతా దూరం అయిపోతుంది. ప్రశ్న: పిల్లలైన మిమ్మల్ని బాబా ఎలా రిఫ్రెష్ చేస్తారు? జవాబు: 3 రకాలుగా బాబా చెప్తున్నారు. 1, బాబా జ్ఞానం వినిపించి వినిపించి మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తారు. 2, స్మృతి ద్వారా కూడా మీరు రిఫ్రెష్ అవుతారు. వాస్తవానికి సత్యయుగం సత్యమైన విశ్రామపురం. ఏదైనా ప్రాప్తి కొరకు శ్రమ చేసేందుకు అక్కడ ఏది అప్రాప్తి అనేదే ఉండదు. 3, శివబాబా ఒడిలోనికి వస్తూనే మీకు విశ్రాంతి లభిస్తుంది. అలసట అంతా దూరం అయిపోతుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. 1 పాయింట్: అవినాశి డ్రామా రహస్యాన్ని యథార్థంగా అర్థం చేసుకుని హర్షితంగా ఉండాలి. ఈ డ్రామాలో ప్రతి పాత్రధారికి తమ తమ పాత్ర ఉంది. వారు ఆ పాత్రను అదే విధంగా అభినయిస్తున్నారు. 2, ముఖ్య లక్ష్యమును ఎదురుగా ఉంచుకొని సంతోషంగా భుజాలను ఎగిరేయాలి. మేమీ చదువు ద్వారా లక్ష్మీనారాయణులుగా అవుతున్నామని బుద్ధిలో ఉండాలి. వరదానము: స్మృతి మరియు సేవల శక్తిశాలి ఆధారం ద్వారా తీవ్ర వేగంతో ముందుకు వెళ్ళే మాయాజీత్ భవ. వివరణ: బ్రాహ్మణ జీవితానికి ఆధారం స్మృతి మరియు సేవ. ఈ 2 ఆధారాలు సదా శక్తిశాలిగా ఉంటే తీవ్ర వేగంతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఒకవేళ సేవ ఎక్కువగా, స్మృతి బలహీనంగా, లేక స్మృతి చాలా మంచిగా, సేవ బలహీనంగా ఉన్నా తీవ్ర వేగం ఉండదు. స్మృతి మరియు సేవ రెండిటిలోనూ తీవ్ర వేగం ఉండాలి. స్మృతి మరియు నిస్వార్థ సేవ రెండు జతలో ఉంటే మాయాజీతులుగా అవ్వడం సులభమవుతుంది. ప్రతి కర్మలో కర్మ సమాప్తం అవ్వకముందే విజయం కనిపిస్తుంది. స్లోగన్: ఈ ప్రపంచాన్ని ఒక అలౌకిక ఆటగా, పరిస్థితులను అలౌకిక ఆట బొమ్మల సమానంగా భావించి నడవండి. అచ్చా, ఓం శాంతి.